అండి అంగన్వాడీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము. టీహెచ్ఆర్ అన్నీ ఇస్తున్నారా మీ పిల్లలకు? అంటే కొత్తవి ఏవి ఇవ్వటం లేదు. దాదాపు 3 ఇయర్స్. టెన్షన్ పడాకమ్మా, ఏం కాదులే, నువ్వు బాగా చేస్తున్నావులే. బ్రహ్మాండంగా ఎంతమంది ఉన్నారమ్మా? మధ్యాహ్నం నుంచి పడుకొని వెళ్ళిపోయారా? పర్లేదు పర్లేదు పర్లేదు. టీహెచ్ఆర్ తీసుకురమ్మా, పిల్లలకి చెప్పు. బాగుంది, అటెండెన్స్ కూడా బాగుందిలేండి. అంటే కొత్తవి ఏవి ఇవ్వటం లేదు. దాదాపు 3 ఇయర్స్. టెన్షన్ పడాకమ్మా, ఏం కాదులే, నువ్వు బాగా చేస్తున్నావులే. నువ్వెందుకు టెన్షన్ పడతావు చెప్పు. పిల్లలు పోయినారు, సరేలే మంచిది, దాని గురించి మేము పాత అటెండెన్స్ కూడా బాగుంది. ఇంకా ఈరోజు తక్కువ వచ్చారు. అవునులే, స్కూల్కి పోయింటారు. సరేలే. మరి మన సెంటర్కి ఎందుకు రావడం లేదు ఎక్కువ మంది? 5 ఏళ్ళు నిడతానే పిరకపోతారా? 3 ఏళ్ళు దాటిన నుంచే టేక్ హోమ్ రేషన్ ఒకటి ఎత్తకపోతా అంటారు. ఇది గవర్నమెంట్ బిల్డింగ్ ఏనమ్మా? బాగుంది, నీకు ముందు స్థలం అంతా బాగుంది. నాకు బండలు కూడా తోలించుకున్నాను సార్. ఇది కోర్టులో ఉంది కాబట్టి నేను ఏం డెవలప్ చేయడానికి లేదు సార్. ఇది స్థలం కోర్టులో ఉందా? నేను అవి బండలు కూడా సొంతం ఊర్లో వాళ్ళే తోలించినారు, అన్ని చేసినారు సార్. నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతావు? నువ్వు కరెక్టే అమ్మా, కరెక్టే. నువ్వు తప్పు చేయలేదంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, ఏమవుతుంది, మేము అర్థం చేసుకుంటాం. మేము అర్థం చేసుకుంటాం, ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడతావు? వీళ్ళు మన ప్రభుత్వం ఇచ్చేటివి టీహెచ్ఆర్ వరకు అన్నీ తీసుకుపోతా ఉన్నారు. సెంటర్కి పంపించాలంటే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాం. వాళ్ళు పుడతానే ముందు రాసుకుంటారు టేక్ హోమ్ రేషన్ కాబట్టి. వాళ్ళకు కూడా వీళ్ళకి కొంచెం పని తగ్గినట్టే. ఇప్పుడు 50 మంది ఉన్నారంట దగ్గర బాలింత తల్లులు, గర్భిణీ స్త్రీలు. అంతమందికి అన్నం చేయాలనే పాపము ఒక ఆయమ్మ ఇబ్బంది కదండి. ఇటే అదే కొంచెం ప్రశాంతంగా వీళ్ళు వేరే పనులు, పిల్లల మీద చదువులు ఈ కాన్సన్ట్రేట్ చేయొచ్చు కొంచెం. అదే చెప్పేది, వాళ్ళని చూసుకొని సరిపోయాం వచ్చిన వాళ్ళ నుంచి. హలో అండి, అంగన్వాడీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము. మనకు టీహెచ్ఆర్ అన్నీ ఇస్తున్నారా మీ పిల్లలకు? ఏమేమి వస్తున్నాయి చెప్పగలరా? ఆమెకి మేము మాట్లాడతాం కరెక్ట్గా. అవును, అమ్మా ఏమేమి ఇచ్చారమ్మా అంగన్వాడీ సెంటర్ నుంచి మీకు? హలో అమ్మా, ఏమి ఇచ్చారు పోయిన నెల మీకు? కిట్. మీరు గర్భవతి ఉన్నారా మీ ఇంట్లో? చిన్నపిల్లల కోసం ఏమి ఇచ్చారు? బాలామృతం. ఎన్ని గుడ్లు ఇచ్చారమ్మా? సరే, ఈ పాల ప్యాకెట్లు ఎన్ని ఇచ్చారు?
అంతేలేమ్మా. ఓకేలేమ్మా, బాగా చూస్తారు కదా వాళ్ళు ఇక్కడ? మంచి ఆమె కదా, మంచిగా అన్నీ పిలిచి ఇస్తుంది కదా మీకు? ఓకే అమ్మా. అంటే మదర్స్ 150 మందికి ఒక గ్రూప్ చేస్తున్నారు సార్. మెసేజ్ చేస్తున్నారు ఇట్లా వచ్చే వైఎస్ఆర్ కిట్ వచ్చిందంటే అందరూ ఒకేసారి వచ్చి కిట్ తీసుకుపోతారు. అంటే ఒకరికి ఇవ్వలేదు ఒకరికి లేదు అనుకోకుండా నాకు ఏరియా ఎక్కువ ఎక్స్టెన్షన్ ఏరియా సార్, చాలా చాలా దూరం ఉంది. మంచిది అది మంచిది. మనకు అంత ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే కన్నా కొన్ని ఏందండి ఇప్పుడు గ్రూప్లో మదర్స్ గ్రూప్లో, ప్రీ స్కూల్ గ్రూప్లో కూడా వాళ్ళు యాక్టివిటీస్ చేసి పెడతారు సార్. తల్లులు ఇప్పుడు ఈ గర్భవతులు లేకుండా ఉంటే, ఈ గర్భవతులు బాలింత తల్లులకు టేక్ హోమ్ రేషన్ ఇచ్చి ఈడ చేసి పెట్టేది ఇదంతా లేకుండా ఉంటే వాళ్ళ పిల్లల్ని బాగా రైమ్స్ చేపించడము, ఇవన్నీ మంచి వాళ్ళని నాలెడ్జ్గా వాళ్ళని కొంచెం చేయడం, ఆ వీడియోలు తీయడము, ఆ తల్లుల గ్రూప్లో పెట్టడము పెడితే దే ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకు ఆడ 10,000 20,000 చేసి నర్సరీకి పంపించాలా? ఈడికే పంపిస్తే అన్నాలు పెడతారు, బాగా ఆయమ్మ వచ్చి తీసుకుపోతుంది అనే ఒక ఇది మనం కలిగియాలి. నాకు తెలిసిన కాడికి ఇంకా సక్సెస్ అవుతాం అనుకుంటా ఉన్నాను నేనైతే. ఎందుకంటే వర్క్లోడ్ తగ్గుతుంది. ఆ వర్క్లోడ్ లేనప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు వీళ్ళు. లేకుండా ఉంటే ఎంతసేపు వాళ్ళ తల్లులు పిలుచుకోవాలా, వాళ్ళకి అన్నం తయారు చేసి పెట్టాలా, వాళ్ళని కూర్చోబెట్టాలా, వాళ్ళకి అన్నం పెట్టాలా, ఇదే పంచాయతీ. ఇంకా ఏమి వీళ్ళు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. రేపు ఇంకా మళ్ళీ మనకు సెంట్రల్ నుంచి మనకు టీవీలు, వైఫైలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు ప్రతి సెంటర్కు. అవి ఇచ్చినారంటే కొన్ని రైమ్స్ చూపించడము, ఇదంతా కూడా కొంచెము మంచిగా పిల్లలకు డెవలప్ అయ్యేదానికి బాగా ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా విజువలైజేషన్ ఈజ్ డిఫరెంట్. నువ్వు బాగా కష్టపడతావు అమ్మా, నువ్వు బాగా మంచిగా చేస్తా ఉన్నావు. దా నీకు మంచి శాలవతో మేము గౌరవిస్తా ఉన్నావు, నువ్వు భయపడగాకు. పిల్లలు పోయేసరికి భయం వేసింది సార్. పొద్దున అంతమంది వేస్తున్నారు, లేరన్నారు. నువ్వు బాగా చేస్తా ఉన్నావు, బాగా చేయి. అర్థమైందా? ఇదో నీ గిఫ్ట్, స్మాల్ గిఫ్ట్. ధైర్యంగా ఉండు, బాగా చేయి. నీకు ఇంకొక గాయం ఎట్లా ఒకట నేను ఒక నెలలో మీ మేడంతో మాట్లాడైనా మీ డైరెక్టర్తో సెట్ చేపిస్తా. మాకు రేషన్ కూడా మీరు దగ్గరికి వచ్చేటట్టు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అవును, నాకైతే ఎప్పుడు వాళ్ళే తెచ్చేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మా. అండి, అంగన్వాడీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము. టీహెచ్ఆర్ అన్నీ ఇస్తున్నారా మీ పిల్లలకు? అంటే కొత్తవి ఏవి ఇవ్వమని చెప్పేసి ఇవ్వటం లేదు. దాదాపు 3 years టెన్షన్ పడాకమ్మా, ఏం కాదులే, నువ్వు బాగా చేస్తున్నావులే. బ్రహ్మాండంగా ఎంతమంది ఉన్నారమ్మా? సార్ 7 మంది సార్, 2 ఇంటికి వెళ్ళారు. మధ్యాహ్నం నుంచి పడుకొని వెళ్ళిపోయారా? పర్లేదు. సార్ దగ్గర ఉంటే సార్ ఏం పడుతుంది. టీహెచ్ఆర్ తీసుకురమ్మా పిల్లలకి చెప్పు. ఏ టెన్షన్ ఉండదు. భయపడబాక. కాదు, నువ్వు బాగా చేసేదాన్ని ఎందుకంత భయపడుతున్నావు? కూర్చో. ఏం కాదు. సార్ 6,000 జనాభా సార్, ఒకటే అంగన్వాడీ సెంటర్. బాగుంది, అటెండెన్స్ కూడా బాగుందిలేండి. పాపులేషన్ మంచి వర్కర్ కూడా సార్. సెకండ్ సెంటర్ కూడా మీరు ప్రపోజ్ చేయొచ్చు కదా. అంటే కొత్తవి ఏవి ఇవ్వమని చెప్పేసి